చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇవన్నీ తయారు చేసిన నా దేవుడికి ఏమిచ్చి నా రుణం తీర్చలేను. ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారా? ఒక పనికిరాని మట్టిని పట్టుకొని ఆయన అన్ని విధాలుగా తయారు చేసి, ఏం కావాలి ఇంకా నరునికి అని అన్ని విధాల తయారు చేస్తున్నారు. లోపలికి ఎముకలు పెట్టాలి, ఏళ్ళు పెట్టాలి, గోళ్ళు పెట్టాలి, పళ్ళు పెట్టాలి, అన్ని అందంగా అమరుస్తున్నారు ఆయన చేతులతో. ఆయన అరచేతులతో నిన్ను చెక్కుతున్నారు ఒక్కొక్కటి. ఇది ఎక్కడుంటే బాగుంటుందా, ఈ ఏళ్ళు ఎక్కడుంటే బాగుంటాయా, ఈ గుండె ఎక్కడుంటే బాగుంటుందా, ఈ చెవులు ఎక్కడుండాలా, ఈ జుట్టు కావాలి కదా. ఎంత మట్టిని, పనికిరాని మట్టిని తీసుకున్నారు. ఆలోచన చేశారు ఎప్పుడైనా? ఇలాగ చేసి ఆయన ఊపిరిని, ఆయన యొక్క శక్తిని, అన్ని విషయాలు, అన్నీ ఏది ఎక్కడుండాలో, ఏ నరం ఎక్కడుండాలో, ఏది ఎక్కడుండాలో, ఎక్కడ బొగ్గలు ఉండాలో, ఎక్కడ గడ్డం ఉండాలో అన్నీ అమర్చారు. నాసికాంధ్రంలో ఆయన జీవాత్మ నరుడు జీవాత్మ అయినట్టు కనబడుతుంది. ఎంత గొప్ప అద్భుతమో ఆలోచన చేయండి. బంగారం తీసుకోవచ్చు కదా మనిషిని చేయటానికి? ఆయన వంగి భూమి మీదకు వచ్చి ఆ మట్టినే పట్టుకోవాలా? చెట్లున్నాయి, చెట్లు పువ్వులున్నాయి, కాయలున్నవి, ఇవన్నీ కలగలిపి చేయొచ్చు. వెండి చేయొచ్చు, వజ్రంతో చేయొచ్చు. ఇవన్నీ పట్టుకోలేదు, ఇవన్నీ కూడా తీసుకోలేదు. కానీ మట్టిని, నేను చెప్పాను కదా ఫస్ట్. ఏం చెప్పాను నేను? ఫస్ట్ ఒక మాట చెప్పాను, మీకు గుర్తుందా? ఉందో లేదో చెప్తాను, చెక్ చేస్తాను ఫస్ట్ ఒక్కొక్కరిని. ఫస్ట్ ఏం చెప్పాను? ఫస్ట్ ఎంట్రన్స్లో మీకు ఏం చెప్పాను? అసలు నేను వాక్యం చెప్తున్నాను, అసలు మీకు గుర్తు లేకపోతే ఎలాగా? ఫస్ట్ నేను ఒక మాట చెప్పాను. ఏం చెప్పాను చెప్పాలి, లేకపోతే ముగించేస్తాను. నేను వాక్యం చెప్పను ఇంకా. మట్టిని మహిమగా చేసిన దేవుడు చెప్పింది మర్చిపోతే ఎలాగ చెప్పండి? నా ప్రయాస అంతా వృధా అయిపోతుంది మీరు అలా మర్చిపోతుంటేనే. దయచేసి వాక్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. వాక్యం మనసులో ఉండకుండా ఎవరు తీసుకువెళ్తారు? వాక్యం విన్నవనండి. సాతాను ఇన్నసరో పక్క నుంచి పంపించేస్తా ఉంటాడు సాతాను పని. మట్టిని ఆయన చక్కగా మలిచి మనిషిగా చేసిన దేవుడు. ఆమె చెప్పండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది అద్భుతం. ఇది ఎంత అద్భుతం అంటే చెప్పలేనంత అద్భుతం. పనికిరాని మట్టిని మహిమగా మలిచిన దేవుడు. దేవునికి మహిమ కలుగు. ఇది ఎలా ఉండగా ఈయనన్నీ కూడా సిద్ధం చేయగా ఇక సాతాను ఏం చేస్తుందంటే, అమ్మో ఈ మట్టికి ఎంత విలువనిచ్చేసారా, ఎలాగని అసలు వీళ్ళు పాడు చేసి పతనం చేయాలి అని అది కంకణము కట్టుకుంది. ఇంకా కట్టుకుందా లేదా? ఈ మహిమని ఎలాగైనా సరే ఏం చేయాలి? తోసేవాళ్ళు బయటికి, దీన్ని పనికి రాకుండా చేయాలని. చేసిందా లేదా? చేసింది. ఎస్ వెరీ గుడ్. బైబిల్ మిషన్ వారేనండి. బైబిల్ మిషను నాయకుడు కలువరి నాదుని ప్రియసుతుడు ఫాదరు దేవదాసు. ఎన్నో మిషనులు ఉన్నవి భూమిలో, ఎన్నో మిషనులు ఉన్నవి భూమిలో, సన్నిధి పరుడే ఈ గురువే. దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. సన్నిధి చేస్తే మీకు అన్ని బయలుపడతాయి. అయ్యగారు చెప్పిన మాట అదే. సన్నిధిలో నీవు ఉంటే సన్నిధి నీలోకి వస్తుంది. దయచేసి ఎక్కువ ప్రార్థన చేసుకుని. ఇప్పుడు నా దగ్గర ఉంటున్నారు మీరందరూ బైబిల్ మిషన్ వారే.
నా దగ్గర ఎంతమంది వస్తున్నారు, ఇంతవరకు 200 మంది వచ్చేవారు, తగ్గిపోతున్నారు, ఎక్కడికి వెళ్తున్నారో ఏమో తెలియదు, కానీ బిజీ అయిపోయారు అందరం. బిజీ 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 బిజీ, ప్రతి ఒక్కరికి బిజీయే, ఒక్క పని తప్ప అన్ని పనులు బిజీయే. ఏదేమైనప్పుడు కూడా మీరందరూ బంగారు తల్లులు బాబులు. లైవ్ పెట్టకపోతే బాధ, లైవ్ పెట్టామంటే వస్తారు, చాలా సంతోషము. అలాగే యొక్క సాతాను ఇంకేం చేస్తుందంటే, ఇలాగ మట్టిని ఇలాగ చేసేసారు దేవుడు, ఇంత ఇలాగ అయిపోయారు, ఈయన్ని ఎలాగైనా పాడు చేసి పతనం చెయ్యాలి అనే ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. అనేక రకాలుగా ఆలోచన కలిగి వీళ్ళకున్న మహిమను ఎలాగన్నా తీసివేయాలని సాతాను ఆవరించి ఏం చేసింది, ఆ మహిమను యొక్క అవ్వమ్మ ఆదములకి వెళ్ళిపోయి ఆ మహిమను తీసుకొని వాళ్ళని ఒక మానవునిగా బయటికి ఆయన మహిమలో ఉంచుకున్నారు. దేవుడే వచ్చి స్వయంగా ఆదమ్మ గారితో మాట్లాడారు. మీకు తెలుసా, ఎంత చనువో, ఎంత సంతోషమో, ఏం తిన్నారు, ఏమి తాగారు, ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు, దేవుడే పలకరిస్తే ఇంకేం కావాలి మనకి కదా. సీఎం గారు పలకరిస్తే ఎంత ఆనందమో, సంతోషము. మొన్న అయ్యగారి దగ్గరికి నేను వెళ్ళినప్పుడు అసలు ఎంత ఆనందం అయిపోయామో. ఈ లోక మనుషులే వాళ్ళు, అయ్యగారు అంటే విలువ కదండి. అంటే అయ్యగారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలాగని అయ్యగారిని చూడాలి. నాకు అదృష్టం ఏంటంటే ఆ రోజు సెలవు వచ్చింది, అది అదృష్టం. అయ్యగారు వచ్చినప్పుడు సెలవు రావటం, అయ్యగారి దగ్గరికి వెళ్ళని ఒక ఆశ కలగటం, చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయానండి అయ్యగారిని. అయ్యగారు అసలు ఎంతసేపు మాట్లాడేశారో నాతోనూ. నా యొక్క పరిచర్యం చూసి గారు ఆశ్చర్యపోయారు. ఆమెను చెప్పండి, అమ్మ నువ్వు ఆ ముసుకేంటమ్మా, ఎంత చక్కగా ఆ ముసుకేసుకొని ఆ వీడియోలు ఏంటి, అసలు ఆ ప్రార్థన ఏంటి, ఎలా వచ్చావు ఇక్కడికి. అయ్యగారికి ఎప్పుడో మేము 18 సంవత్సరాలు అయిపోయింది బాప్తిసం తీసుకోనండి. మా పాపని చిన్న పిల్లలండి, పెద్ద పాప కొంచెం పెద్దదే, చిన్న పాప మరీ చిన్నది. అప్పుడు బాప్తిసం తీసుకున్నాం అయ్యగారి దగ్గరికి వెళ్ళి. ఇప్పుడు ఎక్కడ గుర్తుపడతారు చెప్పండి, ఆయనకి పెద్ద పరిచర్య. ఆయన వైస్ ప్రెసిడెంట్ గారు, కాకాని తోటలో 4 అయ్యగారులు ఉంటారండి మాకు. గుర్తున్నానా, గుర్తులేదండి. మా అమ్మగారు, మా బ్రదర్స్, మా యొక్క సిస్టర్స్ అందరూ కూడా వాళ్ళ మందిరానికే వెళతారు. అప్పుడు అవన్నీ చెప్పుకొచ్చాను, అయ్యగారు ఇదేంటి పరిస్థితి, ఇదే. అవునా, పరమగీతమా నువ్వా, అవునా అయ్యగారు నాకు పరమగీతాన్ని పెట్టారు, పాస్టర్ గారికి ఏమో భాగ్యరాజ్ గారు అని పెట్టారంటే, ఏంటి పరమగీతానికి అర్థం ఏంటి అయ్యగారు, అర్థం ఏంటని అడిగినప్పుడు, పరలోకములో గీతం పాడతావు గీత అన్నారు. మరి భాగ్యరాజ్ గారు ఏంటండి పేరు అయ్యగారు అనేటప్పుడు, రాజు మా రాజు. అలాగే భాగ్యరాజు అంటే భాగ్యంతో ఉంటారు ఎప్పుడు అన్నారు. ఆమెను చెప్పండి, ఇలా చెప్పారు అయ్యగారు మీరు మాకు బాప్తిసం. అవునమ్మా నేను అలా చెప్పానా అని ఆశ్చర్యపోయారు. అయ్యగారితో ఉన్నని చెప్పు కూడా ఎంత సంతోషం అనిపించేసిందో, అసలు ఎంత హ్యాపీ అనిపించేసిందో ఆమెను చెప్పండి అందరూను. నిజమే కదా, ఈ అయ్యగారితో ఉన్నప్పుడు నీకెంత ఆనందంగా ఉంటే, ప్రభుతో ఉంటే ఇంక నీకు ఎంత ఆనందంగా ఉంటుంది. ఆదాం అవ్వలు అలాగే సంతోషంగా రోజు వచ్చి ఆదాం నవ్వా అని కేకేసి ఆనందంగా మాట్లాడేవారంట. ఎంత హ్యాపీ అండి దేవుని బిడ్డరా. అలాగుంటుండగా సాతాను ప్రవేశించి వాళ్ళలోను అనేక రకాలుగా వాళ్ళని పాడు చేసి పతనం చేసి చోట నుంచి బయటకు రప్పేసింది. ఈ పాపం మరి వీళ్ళు ఇంకా పాపంలోకి వెళ్ళిపోయారని యేసయ్య మరి వాళ్ళిద్దరిని కూడా బయటికి నెట్టివేయటం జరిగింది. దేవుని బిడ్డలారా,